అరే గజల చెప్పరా బట్టు. ఇప్పుడే గమ్ గమ్ గణేష చూసొచ్చా. ఈ పర్టికులర్ సినిమా గురించి మాట్లాడుకోవాలంటే మనం ఆల్రెడీ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు మాట్లాడుకున్నాం. ఇది కొద్దిగా ఎందుకో స్వామిరారా వైబ్స్ వస్తున్నాయని. సారీ టు సే సినిమాతో కంపేర్ చేస్తున్నానని కాదు, కానీ వైబ్స్ అలాగ వస్తున్నాయని అనిపించింది. అండ్ అట్ ద సేమ్ టైం ప్రమోషన్స్ ఏవైతే టీం చేసిందో సినిమాకి రిలీజ్ ముందు అవి కొంచెం అటెంటివ్ గానే అనిపించాయి. అంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ చూస్తే సినిమా బాగున్నట్టు అనిపించింది. ఇప్పుడు నీకేమనిపించిందో చెప్పరా. నువ్వు ఫస్ట్ పాయింట్ ఏదైతే చెప్పావో, మనం ఏదైతే డిస్కస్ చేసామో స్వామిరారా వైబ్స్ వస్తున్నాయని, ఖచ్చితంగా స్వామిరారా వైబ్స్ వచ్చినాయి. ఆ సినిమాలో ఒక చిన్న విగ్రహం చుట్టూ తిరుగుతుంది. ఇక్కడ అదే విగ్రహం కొంచెం పెద్దదో ఉంటది, పెద్ద విగ్రహం చుట్టూ తిరుగుతుంది ఈ సినిమాలో. మెయిన్ గా ఈ సినిమా ఒక హాఫ్ బేక్డ్ లా ఉంటది. అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం ఎస్టాబ్లిష్మెంట్ గా తీసేసుకున్నాడు, కానీ సెకండ్ హాఫ్ లో ఫన్ ఏదైతే ఉంటుందో అది 100% వర్కౌట్ అయింది. ఇప్పుడు సినిమాలో మనకి లీడ్ క్యారెక్టర్స్ కానీ సపోర్టింగ్ క్యారెక్టర్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు సినిమాని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లారు. సినిమాకి ప్లస్ పాయింట్ ఏంటంటే క్యారెక్టరైజేషన్స్ మలిచిన విధానం అయితే చాలా బాగుంది. హీరో క్యారెక్టరైజేషన్ కన్నా మిగతా క్యారెక్టర్లు ఇంకా బాగున్నాయి. రుద్ర అనే క్యారెక్టర్ చాలా బాగుంటది. అండ్ తనతో పాటు వెన్నెల కిషోర్ క్యారెక్టర్ అయితే మాత్రం ఎక్సలెంట్ గా ఉంటది. ఆర్గాన్ డేవిడ్ అని చెప్పి అది కొంతమందికి ఎక్కచ్చు ఎక్కకపోవచ్చు, బట్ నవ్వైతే తెప్పేస్తుంది. దాంతో పాటు సత్యన్ రాజేష్ క్యారెక్టరైజేషన్ కూడా బాగుంటది. ఓకే, సినిమాని ఇప్పుడు ఎంతలాగా రాసుకున్నాడన్నావు, ఎగ్జిక్యూషన్ లో ఏమైనా డిఫెక్ట్ వచ్చిందా హాఫ్ బేక్డ్ అని చెప్పు. ఎగ్జిక్యూషన్ లోనే డిఫెక్ట్ ఉంది అంటే రైటింగ్ స్టేజ్ లోనే సరిగ్గా రాసుకోలేదు కొన్ని సీన్లు. ఇంకా ఎంగేజింగ్ గా రాసుకోవచ్చు, ఇంకా బాగా తీయచ్చు. ఈ సినిమాని స్వామిరారా ఇలాంటి సినిమాలు ఇన్స్పిరేషన్ తో తెరకెక్కించారు, పట్టాల మీదకి తీసుకెళ్లారు. బట్ ఆ ఇన్స్పిరేషన్ ని ఎగ్జిక్యూషన్ లో కూడా తీసుకుని ఉంటే బాగుండేది. ఓకే, ఇప్పుడు ఇలాగ ఎప్పుడైనా చిన్న చిన్న తప్పులు జరిగినప్పుడు మిగతా టెక్నికల్ ఆస్పెక్ట్స్ తో సినిమాని కొద్దిగా పుష్ వచ్చే స్కోప్ ఉంటుంది. అంటే మన సినిమాటోగ్రఫీ కానీ మ్యూజిక్ కానీ కొద్దిగా లేపచ్చు. ఆ రకంగా ఏమైనా అడ్వాంటేజ్ అయింది ఈ సినిమాకి? 100% అయింది. చేతన్ భరద్వాజ్ మ్యూజిక్ ఏదైతే ఉందో అది ఈ సినిమాకి చాలా ప్లస్ అయింది. కొన్ని సీన్స్ ని తన మ్యూజిక్ తో ఎలివేట్ చేసాడు. మెయిన్ గా సాంగ్స్ ఎలా ఉన్నా సరే బీజిఎం మాత్రం చాలా బాగుంది. అండ్ ఇంకా సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే చాలా రెగ్యులర్ గా ఉంది. ఈ ఫ్రేమ్ చాలా బాగా పెట్టాడు అని ఎక్కడ అనిపించలేదు, చాలా రొటీన్ వేలో వెళ్ళింది. సినిమాకి ప్రమోషన్స్ అయితే మంచి బాగా ప్లాన్ చేశారు ప్రొడక్షన్ యూనిట్. అదే ప్లానింగ్ సినిమాలో కూడా కనబడుతుందా లేదా? ఖచ్చితంగా కనబడుతుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. సినిమాకి ఎంత బడ్జెట్ పెట్టాలో అంత బడ్జెట్ పెట్టారు, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ఓవరాల్ గా మన వాళ్ళకి చెప్పాలంటే సినిమా గురించి ఏం చెప్తావు? బాగా బోర్ కొడితే, ఎండలు ఎక్కువ ఉంటే మ్యాట్నీకో మార్నింగ్ షోకో వెళ్ళి ఏసీ థియేటర్ లో కూర్చుని సినిమా అలా టైం పాస్ చేస్తూ ఎంజాయ్ చేయొచ్చు. ఒక ఇంపార్టెంట్ విషయం అడుగుదాను మర్చిపోయాను రోయ్. చెప్పురా గజల. అరే మామ, బేబీ సినిమాతో ఆనంద్ దేవరకొండ ఒక సెపరేట్ లైన్ అయితే క్రియేట్ చేసుకున్నాడు. పర్టికులర్ సినిమా గంగోం గణేష్ సినిమా ఆ లైన్ ఎక్స్టెండ్ చేస్తుందా లేదా? ఆ లైన్ అయితే ఎక్స్టెండ్ చేయదు. ఫిల్మోగ్రఫీలో ఈ సినిమా ఒకటి ఉందని చెప్పుకోవడానికి అయితే బాగానే ఉంటది. ఈ సినిమాలో ఏవైతే కామెడీ సీన్లు ఉన్నాయో ఆ యూట్యూబ్ లో ఫ్యూచర్ లో చూసుకోవడానికి బాగుంటాయి అంతే. ఆనంద్ దేవరకొండకి అయితే పెద్ద హెల్ప్ అవ్వదు. ఓకే.